Vishwajit Jha, life partner of Abhinasha ji. Thank you so much, sir, for your presence. Now may I welcome Team 1 officers, MS Siddiqui, DIG, Head Satyanarayana OSD, P. Raju, to please come and felicitate ma'am with a bouquet. Warm welcome. Decisions that leading to the team. Thank you so much, officers. Thank you so much. చక్కని మార్గనిర్దేశకం వహించినటువంటి అభిలాష్ మిస్త్రీ గారు ఈరోజు వేరే డిపార్ట్మెంట్కి స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అడిషనల్ టీఏజీ గారు మోహిత్ గారు వి విష్ యూ వెరీ 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 హ్యాపీ. I think we can still hear more from everyone. This is beautiful moment. It's a very beautiful and a precious moment. The moment is a symbol of memories. Madam, I passed here 6.5 years. Spent చేసిన That's really a very sweet gesture and a very kind gesture. Not just మంచి వర్డ్ గుర్తొస్తుంది. హీ ఈస్ ద సేవియర్ ఫర్ ది సేవియర్స్, సేవియర్ ఆఫ్ ది సేవియర్. సో కెన్ యు హ్యావ్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ది మేడం. లవ్లీ. టిఎస్ఎస్ ప్రకారం అభిలాష మేడం, ఐపీఎస్ గారు, కుమార్ విశ్వజిత్ ఐపీఎస్, సాబ్ హస్బెండ్ గారు, ఆల్ కమాండింగ్ ఫ్యామిలీస్, ఆఫీసర్స్ అందరికీ నమస్కారం. ఇప్పుడు మాట్లాడడానికి మా మనసు కొంచెం బాధగా ఉంది. ఎందుకంటే మేడం వెళ్ళిపోతున్నారు, కానీ మేడం దగ్గర 2 సంవత్సరాలు 8 బట్టాలి ఇన్ఛార్జ్ కమాండెంట్గా, మళ్ళీ డిఐజీగా 3 సంవత్సరాలు, అంటే దగ్గర 5 ఇయర్స్ మేడం దగ్గర నేను పని చేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా కదా. 8 బటాలియన్లో మేడంకు తెలుసు, మేడం సూపర్విజన్లో, మేడం గైడెన్స్లో, మేడం ఆశీర్వాదంతో నాట్ ఓన్లీ కళ్యాణ మండపంను ఇంప్రూవ్ చేస్తాం, పెట్రోల్ పంప్ ఇనాగ్రేషన్ అయింది, AG1, AG2, AG3 కన్స్ట్రక్షన్స్ జరిగింది. తర్వాత క్వార్టర్స్, రోడ్స్ ఆ చెప్పే కనీసం దానికి 1 గంట పడుతుంది. మేడం అన్నీ తెలుసు. అక్కడ తర్వాత మళ్ళీ ఇక్కడ డిఐజీ పోస్టింగ్ అయింది. అది మేడం దయ వల్ల 2 ప్రమోషన్ కూడా మేడం చేతతో మీరు తీసుకున్నా నాకు చాలా గౌరవం, చాలా సంతోషంగా కనిపించింది. సార్కు హోమ్లో పోస్టింగ్ అయింది, అది మాకు చాలా సంతోషంగా కనిపించింది. ఎందుకంటే మాకు ఒక రైట్ హ్యాండ్ ఆంధ్రాలో కూడా ఉంది, అని మాకు సపోర్ట్ కనిపిస్తుంది. చాలా సంతోషం. ఇది మీరు కూర్చున్నారు, మీరు ఇక్కడ ఇంతకుముందు ఎట్లా ఉంది మీకు అంత తెలుసు. ఇప్పుడు చూస్తున్నారా మీరు ఎట్లా డెవలప్ అయింది. ఇది కేవలం పాసిబుల్ ఓన్లీ అభిలాష మేడం వల్ల పాసిబుల్. మేము కళలు కూడా అనుకోలేదు, ఇంత మంచి కళ్యాణ మండపం, ఇంత మంచి కన్వెన్షన్ హాల్కి ఇక్కడ ఫస్ట్ బటన్లో వస్తారు. ఇప్పుడు బంజారాయిలో, జూబ్లీలో పెద్ద కన్వెన్షన్స్ టక్కర్లో వచ్చింది మాకు. ఆ ఇది రేట్ కూడా అంతా మేడం దేవన్న ఎంత చూపెట్టారంటే కాన్స్టేబుల్ ₹1,00,000. బయట 10 లక్షలు కూడా దొరకదు ఇటువంటి కళ్యాణ మండపం, ఈ కన్వెన్షన్ హాల్. ₹1,50,000 కానిస్టేబుల్కి దొరుకుతుందంటే చాలా అదృష్టవంతుడు. ఇది ఏదో కేవలం మేడం వల్ల పాసిబుల్ అయింది. మేడము ఎట్లా చూస్తారంటే నేను ఆశ్చర్యంగా పడిపోయాను. కొంతమంది సొంత ఇల్లు కూడా చూడరు, మేడం ఎట్లా పర్సనల్ వచ్చి మీరు ఎంత చాలాసార్లు మేడం ఎంబడి వచ్చిన ఒక్కొక్క బల్బు, ఒక్కొక్క కార్నర్ కూడా మేడం చూసి అది రాలేదు, ఇది కలర్ సరిగా లేదు, అక్కడ గ్యాప్ ఉంది. నేను పరీక్షలు అయిపోయినా మేడం ఇంజనీరా, గార్డెన్ పోతే మేడం హార్టికల్చరిస్టా, మేడం సైంటిస్టా, నాకు అర్థం లేదు. ఇప్పుడు లాస్ట్ ఏమనుకున్నా
ఆల్రౌండర్ మేడం అభిలాష ప్రిన్సిపల్. చాలా సంతోషం ఉంది కానీ బాధగా ఉంది, ఎందుకంటే మేడం వెళ్ళిపోతున్నాను. పోతలేదు అంటే వేరే దగ్గర పోతలేదు, మన దగ్గర డీజీపీ ఆఫీస్ పోతుంది. మనకు ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. డీజీపీ ఆఫీస్ పోతే మనం భయపడాల్సిన అవసరం లేదు. మాకు మా గాడి మీద ఉంది అక్కడ, 100 మంది ఆర్మీ ఒకటి అక్కడ ఉండాలి. మనకు చాలా నమ్మకం ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఇందులో ఇప్పుడు ఫంక్షన్ ఎందుకంటే ఇంకా గ్రాండ్గా నాకు ఎందుకు కనిపిస్తుందంటే కుమార్ విశ్వజిత్ గారు సార్ ఎక్కువ మేము సార్ దగ్గర పని చేయలేదు, కానీ మాకు చాలా సంతోషం ఉంది. సార్ మాకు రిక్వెస్ట్ చేస్తే యాక్సెప్ట్ చేసి ఈ ఫంక్షన్కి రావడం చాలా గ్రేట్. ఈ నేను అది డెవలప్మెంట్ చెప్తే ఆ టైం సరిపోదు, ఎందుకంటే నాట్ ఓన్లీ ఇక్కడ ఇది కళ్యాణ మండపం ఒకటే కాదు, ఇది 1 బటాలియన్ ఓన్లీ ఒకటే కాదు, 13 బటాలియన్లో చూస్తే 7 బటాలియన్లో చూస్తే ఎంత డెవలప్మెంట్, 8 బటాలియన్లో చూస్తే తర్వాత ఫస్ట్ సెకండ్ బటాలియన్ పరిసరలో ల్యాండ్ చూస్తే 13 బటాలియన్ 17 బటాలియన్ చూస్తే అది చూస్తే ఒక 1 అవర్ 2 అవర్స్ సరిపోదు అంత డెవలప్మెంట్. ఇది 15 బటాలియన్లో తర్వాత నేను ఇన్స్పెక్షన్కు పోయినా అది 13 బటాలియన్ చూసిన అక్కడ కళ్యాణ మండపం చూస్తే తర్వాత జమీల్ బాషా గారు బటాలియన్కు పోతే ఆ మేడం ఇనాగ్రేషన్ చేసిన నెక్స్ట్ వారం నేను పోయినా అది కళ్యాణ మండపం చూస్తే అది కూడా తగ్గడితే లేదు, అది కూడా మామూలు కళ్యాణ మండపం కాదు, చాలా బ్యూటిఫుల్ కట్టినారు. ఇది ఓన్లీ పాసిబుల్ ఎందుకు అయింది తెలుసా, ఇది కేవలం అభిలాష పీష్ మేడం వల్ల పాసిబుల్ అయింది. చాలా సంతోషంగా ఉంది, కానీ బాధగా ఉందంటే మేడం వెళ్ళిపోతున్నానండి. కానీ ఏం చేస్తామో డీజీగా పోతే మంచిగా ఉంటుంది అంటున్నారు, కానీ అడిషన్ డీజీగా పోతున్నారు, అది కొంచెం నాకు బాధగా ఉంది. నేను ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే చాలా మంది ఆఫీసర్స్ వెయిటింగ్గా ఉన్నారు మాట్లాడడానికి, మేడంకు విష్ చేయడానికి. థ్యాంక్ యూ చెప్పని సలహా తీసుకుంటున్నా. జై హింద్. Most respected ADGP, TSSP battalions, Srimati Abhilasha IPS ma'am, respected ADGP, Kumar Vishwajit sir, my DIG sir and dear colleagues, a very warm evening to you all. What Madam has done, DIG sir has given in very brief notes, the entire thing he has covered. I would like just to add some emotional words to that. Ma'am, I express my deepest gratitude to our beloved ADGP ma'am from myself and my colleague officers for accepting our invitation and making this evening a delightful one. On this occasion, technically we find it hard to call this an occasion. Generally the word occasion is meant for celebration. But today, on this day, we are filled with a roller coaster of emotions. We are happy and we are sad. I am we, in the sense, not just the officers sitting here. I am referring to the 14,000 police officers in the 13 PSSP battalions of this esteemed organization. Ma'am, throughout our lives we have seen a variety of leaders. To list a few, there are leaders who let employees do whatever they want, even when problems arise. And there's those leaders for whom my way or the highway, who micromanages, criticizing employees for mistakes and challenging the status quo. Then there are leaders who listen to and empathizes with the needs of the employees and tries to find solutions. And finally, the leaders who inspire employees to continually develop themselves and work towards a mission that benefits all. Leaders like this are called transformational leaders. Because of the power they have to change people and the organization they work for. It's true, ma'am. We have seen, at least I have experienced in the last 5 years, I'm a changed man. I have seen the change in myself, how a leader should be. I was always observing you,
You are not giving just directions or giving your decisions. You always involve the officers. Come on, you give your point of view. You make us teams and you ask us to discuss and you us come out with a decision. That's the beauty of a good leader. Not just saying that everything, whatever is done, it is mine, it's me. I am everything for this. There are people who claim everything for them, especially the success. And when it's failure, it's you. So after spending approximately 4 years tenure under our beloved AGP man, his leadership, I can say with no second thought that the name Abhilasha Bist is synonym to the transformational leader. This is what we have seen in you in the last 6 years. You are the transformational leader, and leaders like you, ma'am, are once in a generation. इसी बात पे एक छोटी शायरी याद आती है मैम। खुद पे गम भूल हमारे गम छुड़ाती है, खुद के गम भूल हमारे गम छुड़ाती है। माँ चाहे कितनी भी मुसीबत में हो, वो हमें हर मुसीबत से बचाती है, फिर भी अपना एहसान वो कभी नहीं जताती है। बस हम पर निस्वार्थ प्रेम बरसती है, यही शख्स माँ कहलाती है। थैंक यू। గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మరి మన ప్రీతమ అధికారిని శ్రీమతి అభిలాష్ బిస్ట్ ఐపీఎస్ టీఎస్ఎస్పీ ది గ్రేట్ లీడర్ ట్రాన్స్ఫర్ అయిన సందర్భంగా మనందరం ఈరోజు ఇక్కడ గుమ్మడి జరిగింది. వారికి అలాగే మరి కుమార్ సుజిత్ ఐపీఎస్ ఏడీసీపీ వారికి వారి ఒక హస్బెండ్ గారు ఇద్దరికి కూడా మనందరి తరఫున స్వాగతం పలుకుతూ వారికి నమస్కారం తెలియపరుస్తున్నాను. ఎందుకంటే నేను టీఎస్ఎస్పీలో అంటే ఏపీఎస్పీ నుంచి ఎప్పటి నుంచో చాలామంది ఆఫీసర్లు చూస్తూ ఉన్నాం, కానీ ఇటువంటి వెల్ఫేర్ ఆఫీసర్ లేదా డైనమిక్ లీడర్ నేను మరి ఇంతవరకు చూడలేదు. అటువంటి మేడం టీఎస్ఎస్పీని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఎలా అంటే ఇంతకుముందు ఒక కానిస్టేబుల్కి ఆఫీసర్స్కి కానీ ప్రమోషన్ రావాలంటే చాలా అంటే దానికి కష్టతరంగా ఉండేది. అందరికి కూడా ఆఫీసర్ల దగ్గరికి పోలేరు, ఇటు వెళ్ళినా కానీ అదంతా ఈజీగా సాల్వ్ అయిపోయింది కాదు. అటువంటి పరిస్థితుల్ని ఈరోజు ఒక కానిస్టేబుల్ అతను సర్వీస్ కంప్లీట్ చేసిన 3 years 2 yearsకే ఇప్పుడు ప్రమోషన్ హెడ్ కానిస్టేబుల్ రావడం అదంతా మరి మేడం గారి ఘనత. ఎందుకంటే అలాగే ఏఎస్ఎస్ ఉన్నారు అంటే హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఎస్, ఆర్ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో స్టాగ్నేషన్ ప్రమోషన్స్ అన్నీ కూడా వాటిని అంతా క్లియర్ చేసి యుద్ధ ప్రాతిపదిక అందరికీ ప్రతి బెటాలియన్లో మరి ఒక కానిస్టేబుల్ నాకు ప్రమోషన్ లేదు, నాకు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ లేదు అనడానికి అవకాశం ఇవ్వకుండా మరి ఈరోజు టీఎస్ఎస్పీకి ప్రమోషన్లు ఇచ్చి మరి వారి యొక్క కుటుంబాలకి ఎంతో ఆర్థిక సహాయంగా అంటే ఆర్థికత కలిగించారు. అందు గురించి మరొకసారి ధన్యవాదాలు తెలియవరుస్తున్నాను. అంతేకాదు మరి సార్ పక్కన పరమేశ్వర్లా కూర్చున్నాడు సార్ కూడా గజల్ గాయకుడు. ఆయన సార్ గజల్స్ చూస్తూ ఉంటారు ఎప్పుడు ఒక యూట్యూబ్లో కూడా ఎప్పుడు ఛానల్స్ వస్తూ ఉంటాయి. ఎంత మధురంగా ఉంటాయంటే అది మరి నాకు అంత భాష రాకపోయినా కానీ అందులో లోతుల్లో నేను అర్థం చేసుకుంటాను. నేను అంత బాగా పాడతారు గజల్. అలాగే అదే కాకుండా మేడం ఏ పని చేసినా దానికి వెనకడిగేసేది లేదు. దానికి ఎట్టి కష్టమైనా కానీ దాన్ని అందరినీ మోటివేట్ చేసుకుంటూ ఇలా గైడెన్స్ ఇస్తుంటూ ఆ గైడెన్స్ ప్రకారంగా మరి ఈరోజు ఈ కళ్యాణ మండపం ఇంత గట్టిగా సుందరంగా తయారైందంటే దానికి మెయిన్ పిల్లలు వచ్చి మన మేడం అభిలాష్ బిస్ట్ మేడం గారు. డబ్బులు ప్రతి ఒక్కరు
నాకు డబ్బులు అయిపోయినాయి మేడం అయ్యానండి. ఎక్కడి తెస్తారో తెలియదు. మొత్తానికి ప్రతి ఒక్కరిని సాటి చేసి ఆ యొక్క వర్క్ అయ్యేలాగా మరి విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో ఈ యొక్క కళ్యాణ మండపాన్ని మరి సిటీలోనే కాదు చాలా ఘనంగా ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని తీసుకురావడం జరిగింది. మీరు అందరూ ఒకసారి కిచెన్ చూడండి. అందరూ కూడా కిచెన్లో ఎటువంటి ఎక్విప్మెంట్ ఉందో ఏ కళ్యాణ మండపంలో కూడా ఉందో అటువంటి కిచెన్ ఇక్కడ, అలాగే రూమ్స్ కానీ గెస్ట్ రూమ్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా పర్సనల్గా చూస్తూ ఇక్కడ వాష్ ఏరియా ఉంది. అది లాస్ట్ 10 days వరకు దానికి అవకాశమే లేదు. ఇంత ఫంక్షనల్ ఎలా చేయాలంటే ఇప్పటి మేడం ఎక్కడ తీస్తారో డీసెంట్ రోజు ఆ మెట్లో చూస్తారు పంపిస్తుంటారు, మెట్లో చూస్తారు పంపిస్తారు. అటువంటి ఇప్పటి 10 days తయారైంది. చాలా కాస్ట్లీగా తయారైంది. ఇటువంటి చాలా ఇందులో చెప్పవలసిన కళ్యాణ మండపమే కాదు, ప్రతి బెటాలియన్స్లో కూడా మరి కళ్యాణ మండపాలే కాదు, ప్రతి మెన్ అండ్ ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి పోయి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ప్రమోషన్ గురించి వాళ్ళు మాట్లాడితే వారికి అన్ని విని మళ్ళీ ఇక్కడ వచ్చి ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసి, అలాగే బెటాలియన్స్ ఉన్నటువంటి ప్రతి ఆఫీస్ వర్క్ని కూడా చిల్ వాతావరణంలో వేదికని అలంకరించినటువంటి శ్రీమతి అభిలాభిస్ట్ ఐపీఎస్ గారికి, సార్ కుమార్ విశ్వజిత్ ఐపీఎస్ గారికి, డిఐజీ గారికి, నా సీనియర్ కమాండెంట్స్ అండ్ మై కొలీగ్స్ అందరికీ నా యొక్క నమస్సుమాంజలి. మేడం, మీరు వచ్చిన తర్వాత టీఎస్ఎస్పీ బైఫికేషన్ అయిన తర్వాత టీఎస్ఎస్పీ మీరు వచ్చి 6 years ఉన్నారు. అసలు కనీ విని ఎరగని రీతిలో మీరు డెవలప్ చేశారు ఇన్ ఎవరీ ఆస్పెక్ట్స్. బట్ మై బ్యాడ్ లక్, ఐ కుడ్ నాట్ వర్క్డ్ అండర్ యూ మీన్స్ క్లోజ్ సర్క్యూట్. సో ఐ ఫార్ అవే ఫ్రమ్ యువర్ క్లోజ్ టీమ్ మేడం. యాక్చువల్లీ మీరు ఇప్పుడు వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్కి వెళ్తున్నారు. ఐ వర్క్డ్ యాజ్ ఏ స్పోర్ట్స్ ఆఫీసర్, స్టాఫ్ ఆఫీసర్ ఇన్ డీజీపీ ఆఫీస్ ఫర్ 2 years అండర్ సూపర్విజన్ ఆఫ్ శ్రీమతి తేజదీప్ మేడం, శ్రీ దుర్గాప్రసాద్ గారు అండ్ రాజీ త్రివేది గారు ఫర్ 2 years మేడం. వర్క్డ్ హార్డ్ అండ్ ఎక్సలెంట్ మేడం. సో ఇన్ ఫ్యూచర్ ఛాన్స్ వస్తుంది అనుకుంటున్నాను మీ అండర్లో చేయడానికి. అట్లీస్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్లో ఏదైనా సలహా, అంటే మేము పాత షూటింగ్ కానీ, అంటే నేను నేషనల్ లెవెల్ షూటర్, ఏ క్లాస్ షూటర్, స్పోర్ట్స్ అన్ని చిన్నప్పటి నుంచి ఐ వాజ్ అథ్లెట్ మేడం, నేను అథ్లెట్. సో ఏదైనా మేము వచ్చి మీకు మాది అవసరం ఉంటే మీ వల్ల, మీ డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్స్ వల్ల, గుడ్ యాటిట్యూడ్. సో ఇందాక మీకు చెప్పాను చాలా దూరంగా ఉందని, లైక్ ఐసోలేషన్ మేడం. సో డ్యూ టు సమ్ రీజన్స్, బట్ ఐఎమ్ ప్రామిసింగ్ మేడం, ఐ విల్ రిడ్యూస్ మై నెగిటివ్ థింగ్స్ అండ్ ఐ సెటిల్ మై సెల్ఫ్ అండ్ ఐ విల్ గెట్ మై అచీవ్మెంట్ మేడం. Respected Abhilash Abhist IPS Additional DG Madam and Kumar Viswajit IPS Additional DG Sir, Siddiqui Sir, officers and my sisters. నేను షార్ట్గా చెప్తా 2 incidents. మన COVID-19 వచ్చినప్పుడు నేను ప్రతి ఒక్కరికి ఇదే చెప్తా ఉంటాను. ఎందుకంటే ఒక డేర్ స్టెప్ ఎలా చేస్తారు, ఒక్కొక్క డైనమిక్ ఆఫీసర్ ఎలా డెసిషన్ తీసుకుంటారు అన్నప్పుడు ఎవరో చెప్పారు, గాంధీ హాస్పిటల్లో డాక్టర్స్ అందరినీ బాగా కొడుతున్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్స్ కానీ కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఎవరు కూడా అప్పుడు లేరు లోపల. అలాంటి టైంలో మేడంకి సీఎం ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. ఎవరో చెప్పారంట టీఎస్ఎస్పీ అనే ఫోర్స్ ఒకటి ఉంది, దాన్ని పంపిస్తే వాళ్ళు సాల్వ్ చేస్తారన్నప్పుడు మేడంకి కాల్ వచ్చింది నైట్. నెక్స్ట్ డే మార్నింగ్ మా బ్యాచ్మేట్స్కి నేను క్యాజువల్గా ప్రకాష్కి, డిఎస్పీ రెడ్డికి కాల్ చేసినప్పుడు ఎవరు వెళ్తారు అని అనుకుంటున్నప్పుడు డిఎస్పీ రెడ్డి ప్రకాష్ ఏమన్నారంటే నువ్వెందుకు వెళ్ళకూడదు అన్నారు. అయితే నేను అప్పుడు అన్నా, నేనేం ట్రై వెళ్ళలేదు, సన్నీ సార్ ఉన్నారు, పెద్ద పెద్ద సార్లు ఉన్నారు, వాళ్ళంతా ఆక్టోపస్ గ్రేహౌండ్స్లో బాగా చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు నేను చిన్నోడిని కదా, వద్దులే నేను వెళ్ళను అంటే లేదు యూటర్న్ అని చెప్పాడు డిఎస్పీ రెడ్డి అండ్ ప్రకాష్. భువనగిరి టోల్గేట్ దగ్గర యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇమీడియట్గా రిటర్న్ రావటం, మేడంని డైరెక్ట్ కలవటం, మేడంతో డిస్కస్ చేయటం. ఆమె ఒకటే చెప్పారు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, యూ టేక్ వాట్ ఎవర్ యూ వాంట్ అంటే ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు నాకు. ఒక 100 members కానిస్టేబుల్ ఆఫీసర్స్కి అందరికీ కూడా
ఎప్పుడు కూడా కానిస్టేబుల్ ఆ విధంగా భోజనం తినుండడు, అలాంటి ఫెసిలిటీస్ ఎవరు కూడా ఎంజాయ్ చేసి ఉండరు. మేము కళ్యాణ మండపాలు తీసుకొని అవన్నీ ఎంతో ఎంకరేజ్మెంట్ ఇచ్చి మేడం నాకు షీ హాస్ బిలీవ్డ్ ఇన్ మీ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ టైంలో నేను ఒక చిన్న చెప్పాను ఒకటి మేడంకి, బికాజ్ ఐఎమ్ ఏ సన్ ఆఫ్ ఏ డాక్టర్. అండ్ నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా హాట్ వాటర్ తాగుతూ ఉండేవాడు, ఎందుకంటే కొంచెం థ్రోట్ ఫ్రీ అవ్వటానికి. అయితే మా ఫాదర్ కూడా చెప్తూ ఉండేవాడు, ఎప్పుడు హాట్ వాటర్ తాగితే కొంచెం లంగ్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఉండవు అని చెప్తున్నప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టాను మేడం దగ్గరికి వెళ్ళి, మేడం మాకు డిస్పెన్సర్స్ కావాలి మేడం, బబుల్ టాప్ డిస్పెన్సర్స్ మా బెటాలియన్ వరకు కనీసం ఒక 30 డిస్పెన్సర్స్ కొనేయండి మేడం అంటే, నో చాటర్జీ, యూ డోంట్ కీప్ ఆల్ దోస్ థింగ్స్, వీ డోంట్ హ్యావ్ ఎనీ బడ్జెట్ అంటే, నో మేడం యూ కెన్ డూ ఇట్ మేడం అంటే, నో యూ గో అన్నారు. సరే లాస్ట్లీ షీ హాస్ పర్చేస్డ్ 500 బబుల్ టాప్ డిస్పెన్సర్స్. అది డిఎస్పీ రెడ్డి అన్న, ప్రకాష్ అన్న వీళ్ళందరూ కలిసి మేడంని సతాయించి అది మనకి 8,000 9,000 ఉంటే దాన్ని 6,500కి తీసుకొచ్చి ఆల్ టీఎస్ఎస్పీ ఫోర్స్కి మొత్తానికి కూడా ఎవ్రీ సెక్షన్కి కూడా ఆమె డిస్ట్రిబ్యూట్ చేసి చాలా గ్రేట్ హెల్ప్ చేశారు ఆ టైంలో. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ రిగార్డింగ్ మై బెటాలియన్, నేను అడిషనల్ కమాండెంట్గా వెళ్ళిన తర్వాత ప్రీవియస్ మా కమాండెంట్ గారు 17 కిలోమీటర్స్ లక్నవరం జంక్షన్లో చల్వాయ్ అనే విలేజ్ ఉంది, అది 100 acres ఆఫ్ ల్యాండ్ రాజేంద్ర ప్రసాద్ కమాండెంట్ గారికి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత సార్ ఎందుకు వేరే లోకల్ రీజన్స్ వలన ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకోలేకపోయారు. బట్ నేను ఎప్పుడైతే చార్జ్ తీసుకున్నారో మేడం ఒకటే చెప్పారు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఐ వాంట్ దట్ ల్యాండ్, దట్ విల్ బీ ఏ గుడ్ ప్లేస్ ఫర్ ద పోలీస్ అని చెప్పి, యూ డోంట్ లీవ్ ఇట్ అని చెప్పి రోజు నన్ను ప్రాణం తీసి నౌ అట్ ద టైమ్ ఆఫ్ కోవిడ్ మేడం చైన్ లింక్ ఫెన్సింగ్ శాంక్షన్ చేసి ఒక 5th బెటాలియన్కి ఒక అడ్డా ఒకటి క్రియేట్ చేయగలిగాం. ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చినా షీ హాజ్ సపోర్టెడ్ మీ. మమ్మల్ని అసలు చంపడానికి కూడా విలేజర్స్ అందరూ కూడా మమ్మల్ని తిరగబట్టినప్పుడు కూడా మేడం ఏం కాదు నువ్వు నేనున్నా ఐ విల్ టేక్ కేర్ అబౌట్ యూ అని చెప్పి డీజీ గారికి చెప్పి కేసులు రిజిస్టర్ చేసి అలాంటి డేర్ స్టెప్, ఎందుకంటే షీ కుడ్ నాట్ కాంప్రమైజ్, షీ డోంట్ వాంట్ టు లీవ్ దట్ ల్యాండ్. అండ్ మేడం బికాస్ ఆఫ్ యూ ఇప్పుడు చాలా కన్స్ట్రక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ మేడం, అండ్ మేము ఉన్నంతకాలం వీ విల్ టేక్ కేర్ అబౌట్ ది ల్యాండ్. అండ్ థ్యాంక్స్ అలాట్ మేడం 5th బెటాలియన్కి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 4th బెటాలియన్ బిల్డింగ్ సన్నీ సార్, అతిరథ మహారథులందరూ కూడా ఇప్పుడు రేపు ఏడీజీ గారు వచ్చే మేడం కూడా 4th బెటాలియన్ కమాండెంట్గా చేశారు. అది 35 years బ్యాక్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ డిఎస్పీ వెంకటయ్య సార్ వాళ్ళు వదిలేసి, సన్నీ సార్ వాళ్ళందరూ వదిలేసి కొత్త బిల్డింగ్కి వెళ్ళినప్పుడు వీ డోంట్ హ్యావ్ ఎనీ బిల్డింగ్. మేడం పిటిసి ప్రిన్సిపాల్గా పనిచేసినప్పుడు ఆ బిల్డింగ్లో, పాత బిల్డింగ్లో మేము ఆక్యుపై ఉన్నాం. అప్పుడు నెక్స్ట్ మేము ఒకటే అడిగాం చూసి మేడంని, మేడం ఇది పాత బిల్డింగ్, మీరు మాకు కొంత అమౌంట్ శాంక్షన్ చేయండి ఒక అంటే మేడం అన్నారు, నో నేను అన్ని శాంక్షన్ చేయలేను, అంత చేయలేను, ఐ విల్ గివ్ ఓన్లీ 5 lakhs అన్నారు. అదే టైం నా అదృష్టం కోవిడ్ రావటం, ఆ కోవిడ్ టైంలో నేను ఆ గాంధీ హాస్పిటల్లో ఉద్యోగం చేయటం, ఆ టైంలో మేడం నాకు 13.5 lakhs శాంక్షన్ చేశారు. అది దానికి ఇనాగరేషన్ కూడా మేడం వచ్చారు. మేడం 11th వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ 2 years మేడం. మీరు ఇనాగరేట్ చేసిన టైంలో ఎలా ఉందో వీ కుడ్ ఏబుల్ టు మెయింటైన్ దట్ బిల్డింగ్ మేడం. ఆన్ బిహాఫ్ ఆఫ్ 5th బెటాలియన్ అండ్ 5th బెటాలియన్ పోలీస్ ఆఫీసర్స్ అండ్ కానిస్టేబుల్ ఆఫీసర్స్, థ్యాంక్ యూ అలాట్ మేడం. జై హింద్ మేడం. జై హింద్ సార్. Good evening, madam. Respected Additional DGP TSSP, Srimati Abhilasha Bist, and Sri Viswajit Jha, Additional DGP, Andhra Pradesh Police, DAG, Siddiqui Sir, and my senior commandants, colleague officers, and all the madams, very warm welcome. I am very thankful to Viswajit Sir. On our request, Sir attended this function. As said by the Sunny Sir, yes, a lot of pain, but it's natural to every government employee. Transfers are invisible, so inevitable. So naturally, every 3-4 years transfers ఉంటాయి. కానీ ma'am is lucky, 6 years she worked here, so that ma'am's mark in TSSP, I think, never before, ever after, it may be, I think it, because ma'am has got that opportunity, time period, and the situation, circumstances, because the reforms ma'am
Actually, ma'am also not thought about that at that time. So the opportunity came like that. So a lot of reforms for the lower cadre. That is very important, ma'am. For the lower cadre, getting promotion within a time period of 2 years, we can't expect at any rate in the country. But here we are now seeing, we are observing. So within the period of 2 years, almost those who are willing, they are getting the promotions. It is not an easy thing. So a lot of reforms, ma'am. These reforms only because of ma'am's proactiveness, ma'am's boldness while taking decisions. Really, ma'am, many a times I work to close circuit. So many a times I felt it. How ma'am will so empathetic. When a grievance comes, when a petitioner comes, ma'am always thinks about the exact point of the petitioner. So empathetic. Naturally, ma'am, my outward look is so hard. My attitude, the way I speak, the way I respond. But I am also so empathetic. But after seeing ma'am, after working with the ma'am, so my empathy is nothing, ma'am. Really, this is from my bottom of the heart, ma'am. And particularly, ma'am, the liberal nature while taking suggestions. Many a times, ma'am, I would have interacted with ma'am, not in a proper manner, I think. Afterwards, I used to think about it. I have to wait. मैं ऐसा नहीं बोलना था, कुछ दूसरा तरीका से बोलना था. But the moment the circumstance comes, the situation comes, I respond, ma'am. So even though ma'am receives that, and whoever it may be a constable officer or a lower cadre officer, whoever it may be, if the right suggestion from the guide, for the situation, ma'am, without any doubt, ma'am receives that and ma'am implements that. Ma'am, that is the greatness of you, ma'am. And your dedication, ma'am, particularly your dedication towards work since morning to evening, that is very great, ma'am. I learned 2-3 important things from ma'am. That is, one is dedication, the other one is empathy, the other one is while taking decisions, ma'am, the receiving nature of whoever suggests, if it suits for the situation, ma'am always takes that decision, that advice, whoever it may be. That is the greatness of the ma'am. Thank you, ma'am. Whatever it may be, ma'am, we all serve for the PSSP with the efforts of the ma'am at our level best. So once again, in the DGP office also, ma'am, the same empathy, the same humbleness, the same simplicity, ma'am, continue, ma'am. This is our request only, ma'am. Please look good towards the TSSP. We are all always, it is a family, ma'am. We never forget you. Thanking you, sir. Thanking you, ma'am. Good evening, sir. Good evening, all my officers and my sisters. మేడం, నేను మిమ్మల్ని ఫస్ట్ మీరు ఏఎస్పీగా ఉన్నప్పుడు చూశాను మేడం. నారాయణపేట ఏఎస్పీగా ఉన్నారు. కృష్ణానదిలో బస్సు పడిపోయింది. మీరు అక్కడ బందోబస్తు ఇచ్చారు. సార్ నాగర్ కర్నూలు ఏఎస్పీగా ఉన్నారు, మీరు నారాయణపేట ఏఎస్పీగా ఉన్నారు. ఇంచుమించు 42 మంది చనిపోయినారు ఆ ఇన్సిడెంట్లో. నేను అప్పుడు 10th బెటాలియన్ ఆర్ఎస్ఐగా ఉన్నాను మేడం. సో అక్కడ మిమ్మల్ని చూశాను మేడం. మీరు ఆ బాడీలు ఉన్న వాళ్ళ ఎవరైతే వాళ్ళ బంధువులు ఉన్నారో వాళ్ళని కన్సోల్ చేయడం, వాళ్ళకి అవి అంబులెన్స్లు అన్నీ ప్రాపర్గా వాళ్ళకి చూడడం, మీ యొక్క ఆ సర్వీస్ అనేది మాకు అప్పుడు అర్థమైంది మేడం. ఆ తర్వాత కడప ఎస్పీగా పోయినారు మేడం. కడప ఎస్పీలో నేను విన్నాను కానీ ఇప్పుడు మీతో మాట్లాడాను. మాది కడపే మేడం. ఆడ చూశాను. ఆ తర్వాత మళ్ళీ ఐజీగా బెటాలియన్కి వచ్చినప్పుడు చూశాను మేడం. సో నేను ఫస్ట్ బెటాలియన్లో ఉన్నాను. తమరు ఫస్ట్ బెటాలియన్ ఉన్న తర్వాత మీ చేతుల మీదుగానే అడిషనల్ కమాండెంట్గా ప్రమోషన్ తీసుకున్నాను.
ఫస్ట్ బెటాలియన్ నుంచి 10th బెటాలియన్కి తమరే ట్రాన్స్ఫర్ చేశారు. నేను నా రిక్వెస్ట్ మేరకే మేడం నేనేమనుకున్నానంటే నాకు ఎట్లా ప్రమోషన్ వస్తుంది, 10th బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ వేకెన్సీ ఉంది మేడం అడిగి అక్కడే ఉన్నాంలే అనే ఆలోచనతో 10th బెటాలియన్ నేను ఆర్ఎస్ఐ చేశాను, ఆర్ఐ చేశాను, ఏసీ చేశాను, డీసీ కూడా చేస్తే నాకు ఒక ఇదిగా ఉంటుందనే ఉద్దేశంతో, ఒక రికార్డు ఉంటుందనే ఉద్దేశంతో ఆ థింకింగ్లో పోయినాను. అడిగి ప్రమోషన్ వచ్చింది. ఆ రోజు 2018 August 31 వై శ్రీనివాసరావు గారి ఫేర్వెల్ నడుస్తుంది. మా ఆఫీసర్తో మేము అక్కడే కూర్చొని ఉన్నాం. ఈరోజు వస్తాయంట, అంటే డీపీసీ క్లియర్ అవుతుందంట. క్లియర్ కాదు, మొత్తం పోస్టింగ్తోనే వచ్చేసినాయి. మిగతా వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారు మేడం. నాకు మాత్రం తీసుకు 6th బెటాలియన్ చేశారు. ప్రమోషన్ వచ్చిన హ్యాపీనెస్ లేదు ఆ రోజు రాత్రి నిద్రపోలేదు నిజంగానే. అందరికీ వాళ్ళకి కోరుకుని పోస్టింగ్స్ వచ్చినాయి. నాదేంటంటే డెఫినెట్గా ఇక్కడ వేకెన్సీ ఉంది, నాకు ఖచ్చితంగా 10th బెటాలియన్ తగ్గుతుంది అనే ఉద్దేశంతో పోస్టింగ్స్ వచ్చినప్పుడు మేడం అడుగుదాంలే అని అనుకుంటున్నాను. ఆ అవకాశం లేకుండా నాకు 6th బెటాలియన్ ఇచ్చారు, కమాండెంట్ ఛార్జ్ అని అన్నారు. ఆ రోజు రాత్రి అంతా నిద్రపోలేదు నిజంగా. ప్రమోషన్ అంటే జనరల్గా వస్తే ఏదైనా పార్టీ చేసుకుంటాం ఫ్యామిలీతోటి. ఆ రోజు పార్టీ లేదు, భోజనం లేదు, ఏమీ లేదు, నిద్ర లేదు. మార్నింగ్ డైరెక్ట్గా తమ దగ్గరికి వచ్చిన, ఎందుకు మేడం నేనేం ప్రాబ్లం చేశాను, ఎక్కడ 6th బెటాలియన్ అక్కడ నన్ను ఏమిటి మేడం నా దగ్గర వేకెన్సీ ఉంది కదా అని అడిగాను తమని. అడిగితే కాసేపు కూర్చోబెట్టి మీరు చెప్పారు, నేను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, నువ్వు చేయగలవు, నువ్వు చెయ్యి, నీకు ఎంత సపోర్ట్ కావాలో నేను ఇస్తానని తమరు చెప్పారు. నేను ఒకటే అడిగినాను, అడగదు మేడం, మీ సపోర్ట్ ఉంటే చేస్తాను మేడం అని చెప్పేసి వెళ్ళిపోయాను మేడం. అసలు నాకు తెలీదు ఆ 2 సంవత్సరాలు అక్కడ ఎట్లా గడిచిందో. 15th బెటాలియన్ ఉన్నది తీసుకున్నాను. అక్కడి నుంచి కొత్తగూడెంకి మీ యొక్క ప్రోత్సాహంతో అక్కడ తీసుకెళ్ళిపోయాను మేడం. మీ సపోర్ట్ తోటే 2 సంవత్సరాలు అక్కడ కమాండెంట్ ఛార్జ్ చేశాను. గ్రౌండ్ మీ వల్ల అయింది, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అన్నీ తమరు కూడా చూశారు. 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆ రోజు బ్యారక్స్ ఓపెనింగ్ రోజు తమను అడిగినాను, మేడం నాకు ఫ్యామిలీకి చాలా దూరం అయిపోతుంది, నాకు ఏదైనా సిటీ దగ్గర పోస్టింగ్ అంటే ఇస్తానన్నారు. ఇస్తారులే అనుకున్నాను, కానీ అక్కడి నుంచి 7th బెటాలియన్కి అటాచ్ చేశారు. అక్కడ మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది మేడం. ఒక 8 months జరిగిపోయింది. మళ్ళీ తీసుకుని 17th చేశాను మేడం. 17th అప్పుడు మాత్రం నేను మళ్ళీ ఇదేంటి నాకు మేడం ఇంత పనిష్మెంట్ ఎందుకు ఇస్తుంది అనుకుంటా ఉన్నాను. సరే ఏదైనా మన మంచి గురించి అని చెప్పేసి వెళ్ళిపోయాను. అక్కడ కూడా మీ యొక్క సపోర్ట్ తోటే ఎక్కడైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేశాను. బీఓసీ కంప్లీట్ అయిపోయింది, ఫైరింగ్ రేంజ్ కంప్లీట్ అయిపోయింది, డయాస్ కంప్లీట్ అయిపోయింది, ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టుకోగలిగినాడ మేము ఉండేదానికి. ఇంకా లైటింగ్ ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ అది వచ్చేసినాయి. పెట్రోల్ పంప్ కూడా అయిపోయింది మేడం ఆల్రెడీ. ఇంకా 4-5 రోజులు అయితే మీ చేతి నుంచే ఓపెన్ చేద్దామని అనుకుంటాను, కానీ ఇంకా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి మేడం కొన్ని. ఒక 10 రోజులు పడే అవకాశం ఉంది. సో నా శక్తి ఎంతో నాకే తెలియకుండా మీరు మా అనుకుని నడిపించి నాకు 2 సంవత్సరాలుగా 2.5 సంవత్సరంగా 2 బెటాలియన్లో కష్టపడి పనిచేసి అవన్నీ కంప్లీట్ చేశాను మేడం. మీ దీంట్లోనే మీ సారథ్యంలోనే 7 years ఇంచుమించు 5-6 years కంప్లీట్ 7th year నడుస్తుంది. మాకేంటంటే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ అయిపోయింది మేడం. మీరు అదేదో సినిమాలో ఒక డైలాగ్ ఉంది, వాడిని వదిలేచ్చు కదంటే వాడు నాకు ఫ్రెండ్ అయితే వదిలేస్తున్నాను, వాడు నా ఊపిరిలో భాగమైపోయాడు అని చెప్పేసి ఏదో డైలాగ్ ఉంది మేడం. ఇప్పుడు మీరు మా ఊపిరిలో భాగమైపోయినారు. गुड इवनिंग एवरीवन. आप लोगों ने बहुत जो उसको बोलना था आप लोगों ने बोल दिया है. ऑल आई कैन से इज कि ये मैंने नहीं किया, जो भी आप मुझे बोल रहे हैं मैंने किया. इट इज़ बिकॉज ऑफ द टीम. one man army, Siddiqui keeps calling me na, one woman army. It is not possible. One person cannot do everything. Physically, mentally, capabilities ante ledu. It is because of the team. And as Viraya said, when I joined TSSP, it had just bifurcated from APSP. क्या कहाँ है कैसे होना है, no one had any idea. And it already had been 2 years. फिर भी कुछ भी नहीं set right हुआ था. So I came at a time where I had 4 new IR battalions to set up and 9 old battalions to settle down. There was challenges and there were opportunities. Challenges were कि अब करना क्या है, because this is the first time I was working in the battalions. And the opportunities were कि बहुत कुछ करने को था. And the circumstances were कि अगर कुछ हमको structural change करना था तो उतना हमारे पास buffer था जिसमें सब adjust हो जाते. So because of the challenges, opportunities and the circumstances, we were able to do a lot. Whatever we could do, whatever the old
old problems in TSSP. The entire, I mean, since I didn't know anything about the TSSP, all of you people advised. That is why I kept asking you people. Since you are the specialists in TSSP, you have been born in TSSP, you are going to retire from TSSP. So you know more about TSSP than I ever can learn in 6 years. That is why I always form teams, because you have a much deeper understanding. And so you come from a perspective which you can guide the TSSP. If we are going to become better and better, how should it be structured? So I would like to thank all of you for your unstinting support. And Subramaniam, I told you you're capable of being commandant and you have proved me right. So that's Santosh and Gandhi. All of you are very capable. You know, in one hand, it's like like your hand, right? But each finger is different size. But without each finger being different size, a fist cannot form. If each finger was the same size, it is not possible to form a fist. So that power comes because of different abilities, different capabilities, different talents, and your different perspectives. So all of you gave your perspectives, all of you gave your ideas, and all of you have worked very hard. I want to thank you from the bottom of my heart. I want to thank all the families. बहुत दूर दूर आपके husbands को भेजा इधर उधर, but you have supported them all. अब खैर now the nice thing is कि तेलंगाना बहुत चिन्ना state unde kabatti it is easy to come back. And we were also ensuring that they were getting plenty of visits in Hyderabad and plenty of meetings and conferences in Hyderabad. So there was family time also. But I want to thank you all for supporting your spouses, because without your support, अगर घर में प्रॉब्लम होता है तो ऑफिस में डिलीवरी नहीं होती है. सो आप लोगों ने उनका यू केप्ट देम comfortable in the house. That's why they could all perform well and lead to so much of development. This entire Taj Mahal that has been built has everyone's blood, sweat, tears, and a lot of my shouting has gone into it. I want to thank all of you, whoever has participated in whatever in the last 6.5 years. For all my successes, it is because of you people. Thank you all so much. And God bless. And it's a relationship of 6.5 years. It is not going to end in divorce. I am in welfare there. So it is a part of the overview. I'll be looking out for you in any case. Thank you so much.